హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుహికాస్ ఫన్ విత్ ఫుడీ. టమాటా పుదీనా పచ్చడి చాలా రుచిగా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఈ పచ్చడి చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పచ్చిమిర్చీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 7-8 పచ్చిమిర్చీలను ముక్కలుగా కట్ చేసి నీట్గా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకున్నాను. తడిపోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా తడి అంతా పోయిన తర్వాత ఈ పచ్చిమిర్చి ముక్కలకు కొంచెం ఆయిల్ యాడ్ చేసి నూనెలో దూరగా వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ముక్కలను వేయించుకోవాలి. ఇందులోనే మనము వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి వేసుకోవాలి. ఒక వెల్లుల్లిగడ్డను పాయలుగా ఒలిచి పొట్టు తీసి వేసుకున్నాను. ఇవి రెండు దూరగా సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు రెండు వేగిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, అలానే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర ఇవన్నీ వేసి వేయించుకోవాలి. సిమ్లో పెట్టి ఇవన్నీ చక్కగా వేగేలాగా వేయించుకోవచ్చు. ధనియాలు, నువ్వులు, జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు. ఇలా సీడ్స్లా కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చడిలో నేను ఇలా సీడ్స్ వేసి సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక కట్ట పుదీనాను నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఈ పుదీనా ఆకుల్ని కూడా ఈ టైంలో వేసుకొని అంతా చక్కగా వేయించుకోవాలి. పుదీనా మగ్గేంత వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టి. ఇదంతా మగ్గిన తర్వాత ఒక 1/2 కేజీ టమాటాలను సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని గింజలు తీసేసి ఇలా నేను చూపించిన విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని ఒకసారి అంతా బాగా కలిపేయాలి. కలిపి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇందులోనే కొంచెం చింతపండును నీట్గా వాష్ చేసి నారలు తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కాసేపు వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది. టమాటాలు అనేటివి మెత్తగా అయ్యేంత వరకు కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అడుగంటకుండా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు పూర్తిగా మగ్గించుకొని కాసేపు పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన మిశ్రమంని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కారం, ఉప్పు యాడ్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల కారము, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను 1.5 టేబుల్ స్పూన్ ఉప్పును వేసాను. రుచికి సరిపడినంత యాడ్ చేసుకోండి. సరిపోకుంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ మెంతి పొడిని కూడా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాము. పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపట్లాడగానే అందులోనే ఎండుమిర్చీలు ఒక 4-5 మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత 2 కరివేపాకు కొమ్మలు కూడా వేసుకోవాలి. ఈ పోపు మిశ్రమం అంతా వేగిన తర్వాత ఇందులో కొంచెము పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా బాగా వేయించుకోవాలి. ఇలా పోపు రెడీ అయిన తర్వాత మనం ఇందాక టమాటా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా పేస్ట్ను వేసుకోవాలి. పోపులో వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన టమాటా పుదీనా పచ్చడి తయారైపోతుంది. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ పుదీనా పచ్చడి, టమాటా పుదీనా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి అందరికీ నచ్చుతుంది. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఇలానే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.